ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఫాలో అయ్యారా? అవ్వలేదా? డాక్టర్ చెప్పినట్టు మాట ఇన్నారా? ఏం లేదా? పక్కన పెట్టేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంవత్సరానికి 2,00,000, 2,50,000 ఇట్లా ఎళ్తూ పోతే, ఒక్కసారి బేసిక్ ఇంప్లాంట్స్‌తో నీ రీప్లేస్‌మెంట్ చేసుకున్నా కూడా 2,00,000 అయిపోతుంది కదా సార్. సర్జరీలో ఒకవేళ ఎంత బాగా చేసినా, ఎంత మంచి సర్జన్ చేసినా నొప్పి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఎవరికి తెలీదు. ఇది 20% గ్యారంటీగా ఉంటారు. 100 మందిలో 100 మంది సూపర్గా ఉండరు. మీరు బాగా నీ రీప్లేస్మెంట్ చేసే ఆర్థోపెడిషన్ దగ్గర ఎక్కువ నెంబర్స్ చేస్తారు. సార్ మీరు చేసిన 100 కేసెస్ పెయిన్ లేకుండా వస్తారని ఉండరు. ఏ సర్జరీలోనూ ఈ మోకాల ఆపరేషన్ అని కాదు, కడుపు ఆపరేషన్, హెడ్ అండ్ అంటే తాత్కాలికంగా నెల 2 నెలలు ఉంటదేమో సార్. నో 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 నేను అదే చెప్తున్నా. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మోకాల్లో నొప్పి వచ్చింది అంటే దానికి జనరల్గా ఆన్సర్ ఉండదు. వాళ్ళు ఎక్స్రే తీస్తారు, బాగున్నాయమ్మా ఇంప్లాంట్స్, ఇంకా ఇంతే అంటారు. ఎందుకంటే ఇటువంటి పేషెంట్స్ నా దగ్గర రోజుకి ఒకరిద్దరన్నా వస్తారు ఓకే. ఇంప్లాంట్ పెట్టుకొని. సో దానికి పాపం సర్జన్ బాగానే చేస్తుంటాడు, ఇంప్లాంట్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్ గ్యాప్ పెట్టారు ఉంది, కానీ నొప్పి వస్తుంది ఎందుకు. సో మీరు అడిగిన క్వశ్చన్కి, మీరు పిఆర్పిలో ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అంటున్నారు కదా. ఆపరేషన్ అయిన తర్వాత అస్సలు ఆన్సర్ ఉండదు. నొప్పి వచ్చిందంటే, నొప్పి రాకపోతే బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. నొప్పి వస్తే ఏంటి పరిస్థితి?